Good morning, inter second year Sanskrit girls. Already I narrated all the Pumlinga Shabdas. Vanik, Marut, థర్డ్ మనకు గుణిని శబ్దము, నెక్స్ట్ ఫోర్త్ వచ్చి విద్వస్. ఇవి 4 పుల్లింగ శబ్దాలు. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఈరోజు మీకు చెప్పబోతున్న సబ్జెక్ట్ వచ్చేసి స్త్రీలింగ శబ్దాలు. ఈ 4 స్త్రీలింగ శబ్దాలు చెప్తే మనకు స్త్రీలింగాల శబ్దాల పోర్షన్ కంప్లీట్ అవుతుంది. సో చక్కగా వినండి అమ్మా, ప్రొనౌన్సియేషన్ అన్నీ వినండి. చకారాంతః స్త్రీలింగः త్వక్ శబ్దः స్కిన్. త్వక్ అంటే మీనింగ్ స్కిన్. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. విభక్తి త్వక్ త్వచౌ త్వచః. ప్రథమా విభక్తి త్వచం త్వచౌ త్వచః. ద్వితీయా విభక్తి త్వచా త్వగ్భ్యాం త్వగ్భిః. తృతీయా విభక్తి త్వచే త్వగ్భ్యాం త్వగ్భ్యః. చతుర్థీ విభక్తి త్వచః త్వగ్భ్యాం త్వగ్భ్యః. పంచమీ విభక్తి త్వచః త్వచోః త్వచాం. షష్ఠీ విభక్తి త్వచి త్వచోః త్వక్షు. సప్తమీ విభక్తి హే త్వక్ హే త్వచౌ హే త్వచః. సంబోధన ప్రథమా విభక్తి అని త్వక్ శబ్దం. మీకు ఆల్రెడీ చెప్పాను, వీటిని యూజ్ చేసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవచ్చమ్మా. శబ్దాలన్నీ నౌన్స్ ఉంటాయి కదా, మనకు అక్కడ అన్ని భాషల్లో విభక్తులు ఏవైతే ఉంటాయో వర్డ్ ముందర వస్తాయి. ఇప్పుడు విత్ రామ అంటాం, అంటే విత్ తర్వాత నౌన్ వచ్చింది రామ అని. కానీ సాంస్క్రిట్లో రామ తర్వాత ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఎండింగ్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కు, చం, చా, చే, ఇవన్నీ ప్రిపోజిషన్స్ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎలా మనము ఇప్పుడు త్వక్ అంటే స్కిన్ అన్నాం, త్వక్ అస్తి అంటే స్కిన్ ఈజ్ దేర్. త్వచౌ స్తః అంటే 2 స్కిన్స్ ఆర్ దేర్. త్వచః సంతి అంటే మెనీ స్కిన్స్ ఆర్ దేర్. అట్లా అహం త్వచం నమామి అంటే ఐఎమ్ సెల్యూటింగ్ స్కిన్, నేను స్కిన్ నమస్కారం చేస్తున్నాను. అహం త్వచౌ నమామి. లేక అహం త్వచౌ పశ్యామి, ఐఎమ్ సీయింగ్ స్కిన్స్, 2 స్కిన్స్. అహం త్వచః నమామి. అదర్వైజ్ ఐఎమ్ త్వచః పశ్యామి, ఐఎమ్ సీయింగ్ మెనీ స్కిన్స్. అట్లా వస్తుందన్నమాట. అహం త్వచ క్రీడామి అంటే ఐఎమ్ ప్లేయింగ్ విత్ స్కిన్. అహం త్వగ్భ్యాం క్రీడామి, ఐఎమ్ ప్లేయింగ్ విత్ 2 స్కిన్స్. అహం త్వగ్భిః క్రీడామి, ఐఎమ్ ప్లేయింగ్ విత్ మెనీ స్కిన్స్. అట్లా వస్తుంది. త్వచే అంటే ఫర్ స్కిన్ అట్లా. ఓకే. త్వగ్భ్య అంటే ఫర్ 2 స్కిన్స్, త్వగ్భ్య అంటే ఫర్ మెనీ స్కిన్స్. అహం త్వచే ధనం దదామి, ఐఎమ్ గివింగ్ మనీ ఫర్ స్కిన్. అహం త్వచే త్వగ్భ్యాం ధనం దదామి, ఐఎమ్ గివింగ్ మనీ ఫర్ 2 స్కిన్స్. అహం త్వగ్భ్యః ధనం దదామి, ఐఎమ్ గివింగ్ మనీ ఫర్ మెనీ స్కిన్స్. అట్లా వస్తుంది, ఫర్ మెనీ స్కిన్స్. త్వచః అంటే బికాజ్ ఆఫ్, ఇక్కడ పంచమి వ్యక్తులు బికాజ్ ఆఫ్ చెప్తున్నాను. త్వచః బికాజ్ ఆఫ్ ఇప్పుడు అంటే ఇప్పుడు శరీరం స్కిన్ వలన అంటే చర్మం వలన నాకు ఏమవుతుంది, సంతోషం కలుగుతుంది. లేక చర్మం వలన చర్మం నుండి ఇట్లా ఏమవుతుంది, చెమట వస్తుంది. లేక త్వచః దీనికి వాక్యనిర్మాణం మనము చేసుకోవాలమ్మా. చర్మం నుండి చెమట వస్తుంది. త్వగ్భ్యాం స్వేదః ఆగచ్చతి, 2 చర్మాల నుండి చెమట వస్తుంది. త్వగ్భ్యః ఏమంటాము, చెమట అంటాం కదా, స్వెట్. స్వెట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మెనీ స్కిన్స్. ఫ్రమ్ అని వాడుకోవచ్చు, దాన్ అని, దాన్ ఫ్రమ్. ఇక్కడ బికాజ్ ఆఫ్ అని వస్తుంది. ఓకే. బికాజ్ ఆఫ్ స్కిన్ ఐఎమ్ సఫరింగ్, బికాజ్ ఆఫ్ 2 స్కిన్స్ ఐఎమ్ సఫరింగ్, బికాజ్ ఆఫ్ మెనీ స్కిన్స్ ఐఎమ్ సఫరింగ్. అట్లా అంటే అహం త్వచః బాధాం అనుభవామి, అహం త్వగ్భ్యాం బాధాం అనుభవామి, అహం త్వగ్భ్యః బాధాం అనుభవామి అంటే బికాజ్ ఆఫ్ స్కిన్. అట్లా బికాజ్ ఆఫ్ అట్లా వాడుతాం అనమాట. నెక్స్ట్ త్వచః అంటే స్కిన్ యొక్క, ఇక్కడ షష్ఠీ భక్తి యొక్క వస్తుంది చెప్పుకున్నాం కదా. త్వచః వర్ణః శ్వేతః అస్తి. ఓకే. మమ త్వచః వర్ణః శ్వేతః అస్తి. మై స్కిన్ కలర్ ఈజ్ వైట్. ఓకే. నా శరీరం యొక్క, నా చర్మం యొక్క వర్ణము త్వచః వర్ణః, చర్మం యొక్క వర్ణము తెలుపు. నా 2 చర్మల యొక్క వర్ణము త్వచోః వర్ణః శ్వేతః, త్వచాం వర్ణః శ్వేతః. చాలా చర్మాల యొక్క, చాలా చర్మాల యొక్క వర్ణం అంటే కలర్ ఏదైనా తెలుపు. ఇట్లా మీనింగ్ సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పుకుంటాం అన్నమాట. త్వచి అంటే స్కిన్. త్వచి కిం వదామः, పిటకాः సంతి. పిటకः అంటే పింపుల్స్ అమ్మా. ఓకే. వాట్స్ కాల్డ్ త్వచి అని చెప్పుకున్నాను. on my skin there are some pimples. There are some pimples on my skin. అట్లా there are so many pimples on my 2 skins. తక్షు పిటకాః సంతి అంటే there are so many pimples on my skins. ఇట్లా on my skin. స్కిన్స్ బహువచనం అంటే స్కిన్స్. ఓకే. స్కిన్ చర్మం పైన. ఓకే. అంటే నా చర్మం పైన ఒక చర్మం పైన కురుపు ఉన్నది,
రెండు చర్మాలపైన కురుపు ఉన్నది, లేక చాలా చర్మాలపైన కురుపు ఉన్నది, కురుపులు ఉన్నాయి. ఇట్లా బహువచనం చెప్పుకోవచ్చు, ఏకవచనం చెప్పుకోవచ్చు. ఓకే. హేత్వక్, హేత్వచో, హేత్వచ అంటే ఓ స్కిన్, ఓ టూ స్కిన్స్, ఓ మెనీ స్కిన్స్. ఇది త్వక్ శబ్దం యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ మీనింగ్ అనమాట. శబ్దం మీరు అబ్జర్వ్ చేసి చక్కగా నేర్చుకోండి. ఒకసారి శబ్దం చదువుతాను చూడండి. त्वक् त्वचौ त्वचः, त्वचं त्वचौ त्वचः, त्वचा त्वग्भ्यां त्वग्भिः, त्वचे त्वग्भ्यां त्वग्भ्यः, त्वचः त्वग्भ्यां त्वग्भ्यः, त्वचः त्वचोः त्वचां, त्वचि त्वचोः त्वक्षु, हे त्वक् हे त्वचौ हे त्वचः. నెక్స్ట్ అలాగే స్రక్ అంటే గార్లాండ్, పూలమాల. జకారాంతః స్త్రీలింగः స్రక్ శబ్దः. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. ఇవన్నీ కామన్గా ఉంటాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన ప్రథమ వ్యక్తి. Now I will read the Shabda. You have to observe my pronunciation. Srak, srajau, srajah, srajam, srajau, srajah, sraja, sragbhyam, sragbhihi, sraje, sragbhyam, sragbhyah, srajah, sragbhyam, sragbhyah, srajah, srajoh, srajam, sraji, srajoh, srakshu, he srak, he srajau, he srajah. Another. Tatra srak asti ante there is a one garland. Tatra srajau staha ante there are two garlands. तत्र स्रजः सन्ति అంటే there are many garlands. అట అహం స్రజం పశ్యామి అంటే ఐఎమ్ సీయింగ్ దట్ గార్లాండ్. అహం స్రజో పశ్యామి అంటే ఐఎమ్ సీయింగ్ టూ గార్లాండ్స్. అహం స్రజः పశ్యామి అంటే ఐఎమ్ సీయింగ్ మెనీ గార్లాండ్స్. ఓకే. అహం స్రజ ఆనందామి అంటే ఐఎమ్ ఎంజాయింగ్ విత్ గార్లాండ్. స్రజ అంటే విత్, ఐఎమ్ ఎంజాయ్ విత్ గార్లాండ్ అంటే అహం స్రజ ఆనందామి. అహం స్రగ్భ్యాం ఆనందామి, అహం స్రగ్భిః ఆనందామి అంటే ఐఎమ్ ఎంజాయింగ్ విత్ టూ garlands. I'm enjoying with many garlands, at least. Okay. I'm giving money for garland and I'm saje dhanam dadami. Okay. I'm sragbhyam dhanam dadami, I'm sragbhyah dhanam dadami. And I'm giving money for two garlands. I'm giving money for many garlands. For many garlands and too many garlands. A situation but we చెప్పుకోవచ్చమా. కరెక్ట్ సెంటెన్స్ టు ఇంగ్లీష్ టు యూ హ్యావ్ టు చెక్ అవుట్ వాట్స్ యువర్ సెల్ఫ్. ఇక్కడ తెలుగులో మాత్రం ఏమంటాం, సజే అంటే పూలదండ కొరకు, రెండు పూలదండల కొరకు, చాలా పూలదండల కొరకు అని అర్థం వస్తుంది. సజహ అంటే పూలదండ వలన. ఓకే. బికాస్ ఆఫ్ గార్లాండ్ దే ఆర్ ఎంజాయింగ్ విత్ బికాస్ ఆఫ్ గార్లాండ్ అంటే సజహతే ఆనందంతి, సజహతే ఆనందం అనుభవంతి అంటే ఆ పూలమాల వలన వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. సగ్భ్యాంతి ఆనందం అనుభవంతి అంటే బికాస్ ఆఫ్ టూ గార్లాండ్ దే ఆర్ ఎంజాయింగ్. సగ్భ్యః తే ఆనందం అనుభవంతి బికాస్ ఆఫ్ మెనీ గార్లాండ్స్ దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అనమాట. అట్లా వస్తుంది. స్రజః అంటే స్రజః వర్ణః రక్తః అంటే పూలమాల యొక్క రంగు రక్తము. ఓకే. ద ఫ్లవర్స్ ద గార్లాండ్స్ కలర్ ఈజ్ గార్లాండ్స్ పూలమాల యొక్క కలర్ ఈజ్ రెడ్. స్రజోహ వర్ణః రెండు పూలమాల యొక్క వర్ణః అంటే రంగు రక్తః అంటే రెడ్. అంటే సజాం వర్ణః రక్తః అంటే పూలమాల యొక్క వర్ణము రక్తము. వర్ణ అంటే రంగు అవుతుంది, రక్తం అంటే రెడ్ కలర్లో ఉంది కదా. ఓకే. అట్నే స్రజి సుగంధ అస్తి. స్రజి అంటే చెప్పుకున్న పూలమాలలో సుగంధ అస్తి అంటే ఏంది, ఫ్రాగ్రెన్స్ ఈజ్ దేర్. సుగంధ అంటే ఫ్రాగ్రెన్స్ అంటే ఏంది, సుగంధ అంటే సువాసన ఉంది. ఓకే. పూలమాలలో సువాసన ఉంది. సంస్కృతి ఏమాలి స్రజి సువాసన అస్తి, స్రజోహ సువాసన అస్తి, స్రక్షు సువాసన అస్తి, సుగంధ అస్తి ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే. దెర్ ఈజ్ ఏ ఫ్రాగ్రెన్స్ ఇన్ ద one garland. There is a fragrance in the two garlands. There is fragrance in many garlands. Fragrance అంటాం కదా, ఒక స్మెల్, ఒక సెంట్ అంటాం. వాడు అడిస్తే ఒక మంచి స్మెల్ అట్లా వస్తుంది అని మనం చెప్పుకుంటాం అనమాట. ఎనివే యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ వన్. నెక్స్ట్ లాస్ట్ వన్ హేస్రక్, హేస్రజో, హేస్రజ అంటే ఓ గార్లాండ్, ఓ టూ గార్లాండ్స్, ఓ మెనీ గార్లాండ్స్ అని వస్తుంది. ఓకే. ఒకసారి శబ్దం చదువుతాను చూడండి. స్రక్, స్రజౌ, స్రజః, స్రజం, స్రజౌ, స్రజః, స్రజా, స్రగ్భ్యాం, స్రగ్భిః, స్రజే, స్రగ్భ్యాం, స్రగ్భ్యః, స్రజః, స్రగ్భ్యాం, స్రగ్భ్యః, స్రజః, స్రజోః, స్రజాం, స్రజి, స్రజోః, స్రక్షు, హే స్రక్, హే స్రజౌ, హే స్రజః అని స్రజ శబ్దం అయిపోయింది. నెక్స్ట్ శబ్దం యూ హ్యావ్ టు సీ.